నమస్కారం, ఏడియన్ న్యూస్ కి స్వాగతం. మీడియా కూర్చోవాలి, ఎక్సెప్ట్ మీడియా అందరూ కూర్చోవాలి. గవర్నమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారు, పార్టీ అభ్యర్థిగా వచ్చినటువంటి సత్యప్రసాద్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ, అంతేకాకుండా ఈరోజుకి ఉత్సాహం చేస్తున్నా. నిన్న రాపూర్లో మీటింగ్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో ఈరోజు ఎంత అటెండెన్స్ చూస్తే ఈ హాల్ అంతా కిక్కిరిసిపోయి కార్యకర్తల్లో ఎంత ఉత్సాహం ఉందంటే బ్రహ్మాండంగా ఉత్సాహం. అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఎక్కువ టైం ఈరోజు మాట్లాడకుండా తక్కువ టైం నేను తీసుకుని ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఒకసారి రిపోర్ట్ చేస్తారు. బయట నుంచి వచ్చారు, లోపలగా ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ అయిన తర్వాత మనందరికీ నేను అందరికీ ఈరోజు మిమ్మల్ని వరుసగా అందరూ ఫోటో తీసుకునే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఒక నూతనమైన మళ్ళా మనకు రావచ్చు, కానీ మాస్క్ పెట్టుకొని ఫోటోలు తీసుకోవడం కూడా ఇప్పుడు నూతనమైన అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు రోజు కొన్ని వికెట్లు డౌన్ అయిపోతున్నాయి. మనంగానే మన వికెట్ డౌన్ అయితే ఎలక్షన్లో కూడా లేదు మన ప్రాబ్లం వస్తుంది. కొంతమంది నేను చూస్తున్నాను, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఒక ప్రత్యేకమైన అభిమానంతో మనం ఏదైతే ఒక కార్యక్రమం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో జయప్రదం చేయాలి, ఎండలు లెక్క పెట్టుకోకుండా, కరోనా లెక్క పెట్టుకోకుండా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య వీరులందరూ కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ శిరస్సు మంచి మనస్ఫూర్తిగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడిసి పడ్డారు. మాకు అపోజిషనే లేదు, అసలు తెలుగుదేశం పార్టీయే లేదు. మేమంతా ఒక మ్యాఫియాగా తయారైపోయాం, రౌడీజాన్ని పెంచేసాం, వాలంటీర్లు పెట్టుకున్నాం. కాబట్టి బెదిరిస్తున్నాం. పంచాయతీ ఎలక్షన్లో బెదిరించాం, మున్సిపల్ ఎలక్షన్లో బెదిరించాం, డబ్బులు బస్తాలు ఖర్చు పెట్టాం. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మనం ఎందుకు ఆలోచించాలి, మన నాయకుడికి కార్యకర్తలకు ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతో ఇవి ఒక పద్ధతి ప్రకారం జరిగే ఎన్నికలు కాదు, ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని కఠిన నిర్ణయాన్ని నాకు నిర్ణయించుకున్న అభివృద్ధిని ఆకాంక్షించా నిర్ణయం తీసుకున్నాను. 40 ఏళ్లలో ఎప్పుడు నేను నిర్ణయాలు జరిగింది కఠిన నిర్ణయం. ఫస్ట్ టైం 40 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ నేను చూడలేదు, ఏ ముఖ్యమంత్రి చూడలేదు, ఏ పార్టీ అధ్యక్షుడు చూడలేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్మాదులు ఎక్కడికెక్కడ రౌడీజాన్ని పెట్టి మాఫియా మారిగా తయారయ్యారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పోరాడే కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, ప్రజలకు హామీ ఇస్తున్నా. ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు, ఇది జరగదు, జరగనీయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఇలాంటి వాడిని చిత్తుగా ఓడించి పూర్తిగా చేస్తాం. సమస్య లేదు. ఈరోజు నేను వచ్చినప్పుడు చూస్తే 2 ఏళ్లుగా మన వాళ్ళందరూ చాలా అవసరపడ్డాం, భయపడ్డారు. మన కార్యకర్తలు కూడా భయప్రాంతాలు చేశారు, భయపడేదానికంటే భయప్రాంతాలు చేశారు. ఒకడు మాట్లాడతారు, లాస్ట్ టైం కంటే ఇంకా మెజార్టీ పెరగాలంట, 5 లక్షల మెజార్టీ రావాలంట, జగన్మోహన్ రెడ్డి కారుకి ఇవ్వాలంట. నేను అడుగుతున్న ఏవి పీకార్ అన్నింటికి 5 లక్షల మెజార్టీ కోరుకోవాలి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు, విధ్వంసానికి పాటుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాలనే చిన్నాభిన్నం అయిపోయింది. ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారో తమ్ముళ్ళు నేను అడుగుతున్నాను. నేను అదే అడిగాను,
నేను చాలాసార్లు వచ్చాను ఈ నియోజకవర్గానికి. మొదట కాళహస్తిలో, సర్వేపల్లి, తర్వాత సూళూరుపేట, నిన్నొస్తే రాపూర్లో చూస్తే ఎంతవరకు నా జీవితంలో ఎప్పుడు కూడా రానంత స్పందన వచ్చింది, బ్రహ్మాండాలు వచ్చింది. అవసరం వాళ్ళ మీటింగ్లు జరగబోతున్నాయి. అసలు మీటింగ్ పెట్టుకోవడం ముఖ్యమంత్రి ప్రయోజనాల వరకాడు. నేను తిరుపతికి వస్తా పని చేస్తాను, ఏం కూడా వస్తారో చూద్దాం అనుకున్నా. నేను కూడా అడిగాను, నేను కూడా కొన్ని క్వశ్చన్స్ చేయాలనుకున్నాను, వీటికి సమాధానం చెప్పండి అనుకున్నాను. అక్కడి నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చాను. ఆయన కరోనా పైన ఆయన చాలా శ్రద్ధ పెట్టాడంట. ప్రజారోగ్యం దృష్ట్యా రాడంట. కాదు పిరికితనం. అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పలేక చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో ఎన్నికలు దూరమయ్యారు తప్ప ఇంకోటి కాదు. మొదట్లో మనం పోటీ కావాలనుకున్నారు, ఈ రోజు ఒకటి అంటున్నారు, మనమే గెలుస్తున్నామని ప్రతి దానికి మీ అందరి కృషి, మీ శ్రమ, ఈ 15 రోజులు పడినటువంటి అవసరం చూస్తే వర్ణాతీతం. అయినా కూడా ఒక మనోనిబ్బరంతో ముందుకు పోయారు, మనోధైర్యంతో ముందుకు పోయారు. మన సైన్యం కళ్యాణ చేసే తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పారిపోతారు తప్ప మనం డైరెక్ట్గా వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేది రాజకీయం అనుకుంటున్నారు. వాలంటీర్లతో బెదిరించి చేస్తే రాజకీయం అనుకుంటారు. కాదు, మీరు ఎప్పుడైనా సరే మీరు మంచి పనులు చేశారని నమ్మకం ఉంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించకుండా పోలీసుల దౌర్జన్యం లేకుండా చేయండి. మీకు అంతా నేను చూస్తా. మీకు ఎవరికైనా డిపాజిట్లు వస్తే అప్పుడు నేను రాజకీయాలు ఎంతగానో ఎన్ని చేసి ఈరోజు మీరు చూడండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీకే వ్యత్యాసం కనపడుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. ఈ ఎన్నికలు అవుతాయి, మళ్ళా మీరు కుంటాం, నాయకులు వచ్చారు, మళ్ళా మీరు వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ నాయకులు ఎక్కడికి వెళ్ళాం, మీకు అండగా ఉంటాం. ఎక్కడైనా ఒక సంఘటన మళ్ళీ మళ్ళీ వస్తాం. మీ ప్రాణానికి మా ప్రాణానికి కాపాడుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. కావాలని ఉంటుంది దౌర్జన్యాలు చేస్తారు, చేశారు. అలాంటి దౌర్జన్యాలను తగ్గాలంటే ఆకాశంలో ఉండే వేలుని, నెత్తి మీద ఉండే కళ్ళు పెట్టుకొని తిరిగే వేలుని భూమి మీద తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి పైన. ఎన్నికల్లో మీరు చూపించండి. దిగి రాకపోతే మళ్ళా ఈ పోలీసు వ్యవస్థ తప్పుడు కేసులు వేయడానికి భయపడకపోతే అప్పుడు నన్ను అడగండి మరొకసారి తెలియజేస్తున్నాం. వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ఎట్టు తెలుస్తాయని చెప్పాలి, పదే పదే చెప్పాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేసింది, వాలంటీర్లు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి జగన్ రెడ్డి నుంచి నేర్చుకున్నారు. వీళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం. ఊరికింటి బాబాయ్ అంటే ఎవరిని బాబాయ్ చంపారో చెప్పలేని అసమర్థుడు ఈ జగన్ రెడ్డి. అది మాట్లాడు, మనం చేసిన విమర్శల గురించి మాట్లాడు, సమాధానం చెప్పడు. కానీ తప్పుడు సమాచారాన్ని పదే చెప్పి నటించడానికి ప్రయత్నం చేస్తాడు. అందరూ కూడా ఈ వాలంటీర్లు ఇంటింటికి పోయి మీరు ఓటేయకపోతే మీకు పింఛన్ రాదు, మీకు రేషన్ రాదు, అమ్మఒడి రాదు, రైతు భరోసా రాదు. వీళ్ళ తాత జాగీరి జగన్ రెడ్డి. ఎవరి డబ్బులు అండి? ఇంత ముందు ప్రభుత్వాలు ఇదేమని బెదిరించుంటే, నేను కూడా బెదిరించుంటే, మీరు కూడా ఒత్తిడి చేసుకుంటుంటే ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కూడా కాదు జగన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. నీకు రుచులు ఉన్నాయి, నీటి నిజాయితీగా బతికా. నువ్వు తప్పులు చేశావు, తప్పులు చేసిన వాడు భయపడాలి తప్ప తప్పులు చేయకుండా నీటి నిజాయితీగా ఉండి నిప్పులాగా బతికిన మనకు దైవ తమ్ముల్లో నేను అడుగుతున్నా.
అందుకే నేను వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పాలి. వాళ్ళు చెప్పేది అవాస్తవాలు, ఎవరికి తెలియదు. ఇది పోలింగ్ బ్యాలెట్ కూడా కాదు. మనం బటన్ నొక్కితే ఆటోమేటిక్గా సైకిల్ గుర్తుపెట్టి సైకిల్ కానీ ఇంకో పార్టీ తెలుస్తుంది తప్ప ఎవరికి తెలియదు అనే మాట నేను పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా 4 రోజులే మీకు ఉండేది. ఈరోజు 12వ తారీఖు వచ్చేసాం. 12, 13, 14 3 రోజుల్లో నా 3 మీటింగ్లు అవుతాయి. 10వ తారీఖు ఒక రోజు 5 గంటలకు అయిపోతుంది. 16, 17 మనం ఫిబ్రవరి వరకు వెళ్ళాలి. ఇంకో పక్క మనం పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి, వీళ్ళు సంపాదించిన డబ్బులు నామ సొత్తు కాదు, వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేసి తీసుకురావాలని. ప్రజల రక్తాన్ని తాగారు. ఇసుకలో 40 లక్షల కుటుంబాల పుట్టగొట్టి డబ్బులు వేసుకొని ఆ డబ్బులు మళ్ళా ఖర్చు పెడుతున్నారు. మధ్యలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నాశనకం బ్యాంకులు ఇచ్చి అందులో కోట్ల రూపాయలు చేసి 4 ఏళ్ళలో 5 ఏళ్ళు చూసి 25,000 కోట్ల రూపాయలు దోచేయబోతున్నారు. ఆ డబ్బులు ఇస్తారు. అది పేదవాడి రక్తం అని నరరూప రాక్షసులుగా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే సహజ సంపద మొత్తం కొనగొట్టారు. ఈ రాష్ట్రంలో ఏ అవకాశాలు ఉంటే అంతా దోపిడీ చేశారు. కడాల పేదవాడికి ఇచ్చే ఇంటి జాగాలో కూడా డబ్బులకు కక్కుర్తిపడిన నీచమైన నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఆ డబ్బులే ఖర్చు పెట్టాలి. ఆ మాట చెప్పాలి. ఇది పాపిష్టి డబ్బులు. ఈ పాపిష్టి డబ్బులు తీసుకోవడం తప్పు, ఇంకో పాపం చేయడం దానికంటే తప్పు అనే విషయం మీరు పదే పదే చెప్పగలిగితే నాకు 100% నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ప్రజల్లో కూడా ఒక భయం క్రియేట్ చేశారు. ఎందుకంటే పెన్షన్ రాదు, రేషన్ రాదు. ఎవరిచ్చారండి పెన్షన్? 200 రూపాయలు పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తే 10 లీటర్లు ఇస్తే ముష్టి 250 రూపాయలు ఇచ్చి గొప్పలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంటింటికి ఒక పాంప్లెట్ వేశారు, చూశానండి. ఆ పాంప్లెట్ చెప్తున్నారు 21 నెలలో 44,500 రూపాయలు పింఛన్ డబ్బులు ఇచ్చారు. అంతకుముందు ఇవ్వనట్టు, ఈయన కొత్తగా వచ్చినట్టు, వీళ్ళ తాత జాగ్రత్త ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రిని ఎండగట్టే బాధ్యత అందరూ పైన. అందుకే మనం ఉద్యోగాలు చూసాం. ఇంటింటికి వెళ్ళాం, ప్రతి గడప దొక్కాం. ఒకసారికి 5 సార్లు 10 సార్లు వెళ్ళమన్నాను. వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబాన్ని మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీకు ఏం వచ్చింది? వచ్చింది గోరంత, దోచింది కొండంత. ఎంత భారం వేశారు? ఒక ఇసుకలోనే కాదు, ఒక లెక్కల్లోనే కాదు, ధరలు పెరిగిపోవడం, కరెంటు ఛార్జీలు, లేకపోతే ఆర్టీసీ రేట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్, వెంకటగిరి టౌన్లో అలా టాయిలెట్లు కూడా, లెట్రిన్స్ కూడా పనిచేసి ఎన్నిసార్లు పోతే అంత భారం వేసే పరిస్థితులు వచ్చారంటే ఏమనాలి? ఫుట్పాత్ల పైన వేస్తారు, స్ట్రీట్ లైన్స్ పైన వేస్తారు. ఇవి మనం ప్రజలకి చెప్పగలిగితే నాకు ఏమాత్రం లేదు. ప్రజల్లో చాలా కోపం ఉంది. కరోనా వైరస్ నియంత్రణ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకో పక్క ఎవరైతే కరోనా వైరస్ వచ్చి ఇబ్బంది పడతామంటే వాళ్ళ మీద పెరుగుదల, రేట్లన్నీ పెంచేయడం, ఇష్టానుసారంగా ఆడుకోవడం, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగాయి. ఏం చేయాలో సతమతమయ్యే పరిస్థితులు, ప్రజలుండే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో, తిరుపతి నియోజకవర్గంలో చూస్తే నేను పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనుకున్నాను. ఇక్కడే ఏదైతే మన ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ పెట్టినప్పుడు దాన్ని కూడా ఈరోజు పట్టించుకోవాలనే పరిస్థితికి వచ్చా. తిరుపతి నుంచి చెన్నై వరకు, ఇంకో పక్క నెల్లూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా ట్రై సిటీ హబ్గా తయారు చేస్తాం. కొన్ని లక్షల మంది నిన్న పోతే చూడు పెట్టకపోతే
ఇంటికి ఒక పనిచేస్తున్న స్థితిలో అంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడే వెంకటగిరి దగ్గరలో చూస్తే ఏర్పేట రోడ్లో ఐదు పెట్టాం, ఐఐటి పెట్టాం, ఐఐటి పెట్టాం. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు వారి ఇన్స్టిట్యూషన్ మనం తీసుకొచ్చాం. మన పిల్లలు ఎవరైనా వెంకటగిరి నుంచి చదువుకోవాలంటే ఐఐటికి ఇంట్లో నుంచి పోయి చదువుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాము. ఎక్కడో చెన్నైలో, బెంగళూరు, ఢిల్లీకి పోయే పరిస్థితి ఇప్పుడు మన తిరుపతి చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఇవన్నీ కూడా మనకు తెలుసు. తిరుపతిని హబ్బుగా తయారు చేసి హార్డ్వేర్ పార్క్ పెట్టి ఎలక్ట్రానిక్స్ హబ్బుగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలని మనం ముందుకు పోయాము. అవి కూడా పోయే పరిస్థితి వచ్చాయి. ఇవి ఒక పక్క మన పిల్లల భవిష్యత్తు అంధకారమైంది, ఇంకో పక్క ప్రజలు ప్రతి ఒక్కరిని ఎవరు తీసుకున్న కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కరెక్ట్గా సాటర్డే పోలింగ్ అయిపోతుంది. మీరంతా పోరాటంలో ఉండే వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, నాకెప్పుడు కూడా నమ్మకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన. తెలుగుదేశం పార్టీని కాపాడింది లేదు, ఇప్పుడు కాపాడబోయేది మీరే. మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, మీ కష్టాలు వర్ణాతీతం, కానీ మీ పోరాటం మాత్రం వీరోచితం. నేను ఎందుకు ఏం మాట్లాడుతున్నానంటే గ్రామ స్థాయిలో మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారని చూశాను. కడాన నరేగా పనులు చేస్తే ఆ నరేగా పనులకు బిల్లులు ఇవ్వకుండా మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం కోర్టు చెప్పినా ఇవ్వకుండా రేపు వస్తా ఉంది. తప్పకుండా నరేగా డబ్బులు ఇచ్చే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి టికెట్ ఇస్తానని మరొక పదాన్ని ఇస్తున్నాను. ఇవన్నీ ఉన్నా కూడా ఒకటే నేను మనం కోరేది, సాటర్డే వరకు రాత్రి పనిచేయాలి. తర్వాత ఇది అయిన తర్వాత నేను రాబోయే కౌంటింగ్ అయిన తర్వాత ఏ బూత్లో ఎన్ని ఓట్లు కూడా చూస్తాను. ఒక ఆర్గనైజేషన్ సెర్చ్ చేశాం. కాన్స్టిట్యూన్సీ మొత్తం 10 క్లస్టర్స్గా డివైడ్ చేశాం. ఒకరు బయట వాళ్ళంతా మీకు సహకరించడానికి, వాళ్ళ అనుభవాలు చెప్పడానికి వాళ్ళు వచ్చారు. దాని కింద ఒక్కొక్క క్లస్టర్లో 5-6 యూనిట్లు కూడా తయారు చేసుకున్నాం. 7 క్లస్టర్లో లోకల్ యూనిట్స్ అందరూ పెట్టారు. ఇప్పుడే సత్యప్రసాద్ గారు పేరు చదివారు, అందుకే నేను పేరు చదవని ప్రొఫెసర్ గారు మాట్లాడతాను. వాళ్ళ కింద 5-6 యూనిట్లు, ఒక ఆయన బయటకు, ఒక ఆయన లోపలసలు పెట్టాను. దాని కింద మీరు చూస్తే ఒక్కొక్క యూనిట్ కింద 5 నుంచి 9 బూతులు ఉంటాయి. సమర్థవంతంగా ఇవన్నీ రిపోర్టింగ్ చేసుకుని ప్రతిరోజు క్యాంపెయిన్ బూత్ వరకు చేసి నేను మనం చాలా ప్రయోగాలు చేశాం. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సైకిల్ మైక్ ఇచ్చే మండల పార్టీ అధ్యక్షుడికి గ్రామంలో జ్ఞాపకం ఉంటుంది. అలాంటి ప్రయోగాలు చాలా చేశాం. ప్రజలతో అనునిత్యం అనుసంధానమైన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కార్యక్రమం నిర్వహించింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాదు. ఇటీవల కొంచెం మనం కూడా పై తిరగడం మనకు ఫలితాలు రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నాయకులు వారు ప్రజలతో అనుసంధానం కావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి, ఏదైనా ఉంటే వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. అందుకని ఈ కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు చెప్పబోతున్నారు 4 నియోజకవర్గాలు ఇప్పటికే నేను రివ్యూ చేశాను, 3 నియోజకవర్గాలు రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే కొంతమంది 2 సార్లు వేయాలి, కొంతమంది 5 సార్లు వేయాలి. ఎవరైతే చొరవ చేశారో వాళ్ళు ఎక్కువ సార్లు వెళ్ళారు. ప్రజల నాడి కూడా అర్థం చేసుకున్నారు, ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్నారు. ఇంకా మనం ఒక 5-6 రోజులే టైం ఉంది. ఈరోజు మండే వచ్చేసాం. ఇంకా సాటర్డే ఎన్నికలు వస్తామంటే అంత లోపల ఒకసారి వస్తే ఒకరోజు ముందు క్యాంపెయిన్ గురించి చేయలేము. లాస్ట్ మండే బిఫోర్ మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకంటే 5 గంటలే క్యాన్సల్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవి చేసినప్పుడు ప్రతి ఒక్క నిమిషం చాలా ముఖ్యం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే మళ్ళీ తిరిగి కాలాన్ని తేలేదు. తిరుపతి ఎన్నిక వచ్చింది, భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది. వీరుల వీగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఊహాగానాల్లో ఆకాశం నుండి ఈ కాంగ్రెస్ పార్టీని భూమి మీద తెచ్చి ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రజాస్కంధాలుగా ఉంది. అందుకే నేను కోరుతున్నా, అనునిత్యం ఈ 5-6 రోజులు కష్టపడండి, ప్రజలు నమ్ముకోండి. నిరాశ నిస్పృహల అవసరం లేదు. మనం చేసే యజ్ఞం ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది, ప్రజల కోసం చేసే పోరాటం ఇది. మనమే స్వార్థం కోసం కాదు. ఏదో మళ్ళా ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయిపోతాను కదా, నాకెందుకు ముఖ్యమంత్రి పదవి నాకు లేదా? 14 సంవత్సరాలు ఆ రికార్డు క్రియేట్ చేయాలంటే, పదవులు కొట్టాలంటే ఎవరికి ఇప్పుడు సాధ్యమే కాదు. తెలంగాణలో 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ 2 రాష్ట్రాలు కలవు. నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఉండిపోతుంది. నాకు అధికారం ముఖ్యం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన, నా పైన. నేను అందుకనే మనం కోరుతున్నాను, ఈ వారంలో 5-6 రోజులు కష్టపడదాం. అది కూడా సైంటిఫిక్గా కష్టపడదాం. ఏదో ఊరికి పోయి అటు తిరిగే వచ్చేది కాదు. ఊరిలో తిరిగేది వస్తే మనకు అర్థం కాదు. ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఓటర్ని కలుపుదాం, వాళ్ళ కష్టాలు విందాం, వాళ్ళకు నచ్చ చెప్దాం, వాళ్ళకి ఏమొచ్చింది, ఎంత బాధపడింది వివరించి చెప్తాం. వీళ్ళకి పాంప్లెట్ పంపించారు. ఆ పాంప్లెట్ నేను చదివాను. ఆ పాంప్లెట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక 5-6 పేర్లు నేను చూస్తే, ఇప్పుడు నేను చూస్తే ఒక పేరు నేను చూసినప్పుడు పాకనాటి బొమ్మ ఉదాహరణ ప్రయత్నిస్తున్నా. వీడిచ్చింది 21 నెలల్లో 2,250 రూపాయలు చొప్పున 44,500 రూపాయలు ఇచ్చామని లెక్కేసి లెక్కించారు. ప్రభుత్వాలు సిగ్గుందండి. ఎవరిచ్చారు? మనమా ఈ పెద్ద మనిషి ఎంత అబద్ధాలు చెప్తారంటే బుద్ధుండే వాళ్ళు కూడా మనకి చెప్పరు. వాలంటీర్ల ద్వారా గతంలో 1000 రూపాయలు ఇస్తామంటే దాన్ని 2,000 రూపాయలు, 2,250 రూపాయలు పెంచి ఇప్పుడు 2,250 రూపాయలు ఇస్తామని చెప్పిన నీచమైన ఫేక్ న్యూస్ పెద్ద మనుషులు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను 2,000 రూపాయలు చేశాను 200 నుంచి, మీరు చేసిన 250 రూపాయలు. మనం వచ్చుంటే 3,000 రూపాయలు చేసేవాళ్ళం. 3,000 ఇంటూ 22 ఎంత అయింది? 66,000. 65,000 71,000 అయింది. 3 20 60 63,000 23,000 నాకు లెక్క తీసుకున్నాను. ఐటీలో ఓట్ చేస్తే మనం చేస్తే 1000 రూపాయలు చేశారని అబద్ధాలు చెప్పే పచ్చి అబద్ధాల కోర్టు వెళ్ళి వీళ్ళ మనుషులు రాజకీయం చేస్తారా? అంటే వాళ్ళ బాబాయని చెప్పేసి ఎట్లయితే వాడు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు మాట్లాడారు, అదే మాదిరిగా ప్రతి ఒక్క అబద్ధాన్ని నిజం చేయడం కోసం 1000 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు తప్ప ఎప్పుడూ అబద్ధమే, సత్యం సత్యమే. అల్టిమేట్ గెలిచే సత్యం అబద్ధం కాదు.
అయితే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, అసత్యాన్ని పదే పదే చెప్పి సమాజాన్ని నమ్మించాలనుకున్నప్పుడు సత్యాన్ని కూడా పదే పదే చెప్పకపోతే అసత్యమే నిజమని ప్రపంచం నమ్మే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని అంబేద్కర్ చెప్పాడు. అదే చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ కుప్పి గింజలు మా దగ్గర కాదు, అది వేరే వాళ్ళకి సాధ్యం కానీ నా ముందు సాధ్యం కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ విషయం మీరు చెప్పాలి. 2000 రూపాయలు కానీ మొత్తం తినేస్తే 200 రూపాయలు లెక్కనేస్తే ఎంత ఇచ్చాడు? నేను 21 నెలలో 250, 250 ఇంటూ 21 నెల 5,250, 5,300, 44,500లో 5,300 చేస్తే మిగిలిన డబ్బులు తెలుగుదేశం డబ్బులు తప్ప వేరే డబ్బులు కాదు. అది చెప్తే రాజకీయం, అది చెప్పకపోతే ఆ సత్యమే సత్యమని అనిపించే భ్రమ. ఇది మీరు కార్యకర్తలు చేయాల్సిన పని. ఇంకో పక్క చూస్తే ఇంకొకరు చెప్పారు, అన్ని కూడా చాలా తప్పులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాపు రేషన్ కింద 5,000 ఇచ్చారు, 0 వడ్డీ కింద 30,400 ఇచ్చారు. ఆ రెండు వాస్తవం వెరిఫై చేయాలని. కాపు రేషన్ కింద సంవత్సరానికి 5,000 ఇస్తారని ఒకేసారి 5,000 ఇస్తే అది గొప్పగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఆరాధన ఇచ్చి కాపులందరికీ కూడా ఇవ్వలేదు. ఆ విషయం కూడా మీరు చెప్పగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకో పక్క 0 వడ్డీ ద్వారా 30,000 ఇచ్చారని, ఇంకో పక్కన అమ్మఒడి 30,000, ఒక దగ్గర 15,000 అంటాడు, ఒక దగ్గర 30,000 అంటాడు. ఇవి కూడా మీరు వెరిఫై చేస్తే ప్రజలకు ఓటే చేస్తారా? ఆయన ఇచ్చిన కాగితం తీసుకుని రేపు రాబోయే కోర్టుకేసి ఆయన ఇచ్చిన డబ్బులు కానీ చాలా తక్కువ చుట్టే కోర్టులో వేసి ఆ డబ్బులు రాబట్టే విధంగా మన కార్యకర్తలే మన దేవుడు అక్షరప్పుడు కోరుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇళ్ళు స్థలాలు మరియు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, పింఛన కానుక 11,250. ఇదే పింఛన నాకైతే అర్థం కాల. ఈ రెండు అయితే 5,11,250 ఎక్కడిచ్చారు? వెంకటగిరికి 6 దూరంలో ఇంటి జాగా ఇచ్చారు, దానికి 5 లక్షలు ఇచ్చారు. మీరు చెప్పాల్సింది మాకు ఆ ఇంటి జాగా అవసరంగా ఆ 5 లక్షలు ఇచ్చి ఈ ఇంటి జాగా లేక ఇస్తామని చెప్పి చెప్పగలిగితే ప్రజల ముందుకు వస్తారు. ఇలాంటి తప్పుడు సమాచారం తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండే మనం నిశ్శబ్దంగా వాళ్ళు ఏ తప్పులు చెప్పిన వినడానికి కాదు, ప్రజల తరఫున పోరాడడానికి ఉన్నాం. అవాస్తవాలు చెప్పి అవన్నీ కూడా నిలదీసేరుకున్నాం. అప్పుడే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది, చైతన్యం వస్తుంది, వాళ్ళ మనసుకు దగ్గరయ్యే పరిస్థితి వస్తాను. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు వంట నూనె ఏం తమలో సలసల కాగిపోతా ఉంది. ఏం చేయాలి అర్థంగా 180 రూపాయలు వేరుశనగ నూనె కొనే పరిస్థితిలో ఉన్నారా? అదే మరి పామాయిల్ 130 రూపాయలు కేజీ. ఎవరైనా వేపుడు వేసుకునే పరిస్థితిలో ఉన్నారా? కూరలు ఎక్కడైనా ఆయిల్ వేసుకునే పరిస్థితిలో ఉన్నారా? ఆయిల్ వేస్తే చేయగలదు, ఆ పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి కనీసం నెలకు 4,000-5,000 రూపాయల అదనపు భారం పడిపోయింది. ఆ విధంగా వేసుకుంటే 50,000-60,000 రూపాయలు సంవత్సరానికి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలపై ఉంది. కరెంటు ఛార్జీల పైన, ఆర్టీసీ రేట్ల పైన, రిజిస్ట్రేషన్ పైన, ఇంటి పన్ను పైన, వృత్తి పన్ను పైన, ఇంకా 5% నేను 140 రూపాయలు ఇస్తే 400. ఏం చెప్పాలి? ఉద్ధరించడానికి వచ్చాడు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఇప్పుడు మాట్లాడాలి. నాకంటే బాగా తెలియదు. మీ దగ్గర ఉంది
13 పేపర్లు పంపించాం. ఒక్కసారి చదువుకుంటే నేను కానీ మన నాయకులు మాట్లాడే విషయాలు ఒక్కసారి నెమరేసుకుంటే చాలా సబ్జెక్ట్ వస్తుంది. నాకంటే బాగా మాట్లాడేవాడు మీరు ఉన్నారు, నాకంటే విశ్లేషణ బాగా చేయలేవాడు మీరు ఉన్నారు. ఆ విశ్లేషణ మీ అందరిలో ఉపయోగపడాలి, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి. దానికి మీరు ముందుకు పోతుందిగా మరొకసారి కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎక్కువ టైం మాట్లాడితే మళ్ళీ మీకు టైం ఉండదు. 1 గంటలో మీరు కంప్లీట్ చేసి 1 అవర్ పడుతుంది ఫోటోలు కూడా. దానికి కూడా మనం శ్రీకారం చుట్టాలి. ఒక 30 నిమిషాలు క్లస్టర్ వారి మీద ఇస్తాం. 10 క్లస్టర్ని ఒక 2 నిమిషాలు ఒకటి క్లస్టర్ ఇన్ఛార్జ్ ముందుకు వస్తాడు, లోకల్ గవర్నమెంట్ బయటకు రాడు, వాళ్ళు ఏం చేశారో ఒకసారి రిపోర్ట్ చేసిన తర్వాత మనం ఫోటో సెషన్ పోదాం. ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు మన ఓట్లు ఉన్నాయో, చనిపోయిన ఓట్లు కానీ, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికైనా బయట వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, మైగ్రేషన్ కానీ ఎన్నికలు చేయాలి. రెండో ఎక్సర్సైజ్, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎక్కడ కూర్చుంటారు, కావాలని చేస్తారంటే ఎన్నికలు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడోది, మన ఏజెంట్లు పగడ్బందీగా ఉండడం, ఎక్కడ కూడా ఇది కాకుండా ఉండడం. కోవిడ్ నామ్స్ ఉన్నాయి కాబట్టి మన ఏజెంట్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడ నియోజకవర్గంలో ఎవరైనా స్ట్రాంగ్ పర్సెంట్ పంపేయచ్చు. అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడంతా ప్రచార బ్రహ్మాండమే వేసాం. ప్రజల్లో ఇంకా భయం ఉన్నా భయపడే వాళ్ళందరూ వాళ్ళకి కానీ మనసు అనేది ఉంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి వేస్తారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా ఉంటే. ఇంకో పక్క పట్టణాల్లో ఉండే ఓటర్లకు చెప్పాలి, ఎండలు ఉన్నాయి, ఎందుకు వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాదు కదా, నెక్స్ట్ ఎలక్షన్ చేద్దాం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కాదు, వీళ్ళ దౌర్జన్యాలకు అడ్డుకట్టేయాలంటే, అరాచకాన్ని అడ్డుకోవాలంటే మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తిరుపతి ఎన్నికల్లో ఓటు వజ్రాయుధం. ఆ విషయమై పదే మీరు చెప్పాలి. ఈ ఓటు మామూలు ఓటు కాదు, ప్రజల 5 కోట్ల ప్రజల కష్టాలు తీర్చే ఓటుది. 5 కోట్ల ప్రజలకి పెట్టే ఇబ్బందులు అడ్డుకట్ట వేయడానికి ఏకైక హస్తం వజ్రాయుధం ఈ తిరుపతి ఓటు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ మాట మనం పోరాడతాం. మన మీద కేసులు పెడుతున్నారు. నేను చూశాను, దేని పైన ఒక కేసు, నా పైన ఒక కేసు. ఆయన ఏం పర్వాలేదు, ఎన్ని ఉంటాయి, అందులో వాస్తవం ఉంది. మందంతా కూడా బోగస్ కేసు కాబట్టి శాశ్వతంగా ఇబ్బంది పడేది. ఆయన తాత్కాలికంగా మన మీద కేసు పెట్టా ఏమీ చేయలేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ విషయం అడుగుతున్నా. మళ్ళీ ఈ 3 రోజుల్లో ఈ పని చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఒకటి, ప్రతి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలి. ఇంటింటికి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు వెళ్ళాలి. ఎక్కడన్నా తిరగకపోతే ఎన్ని కవర్ చేయాలి. వాళ్ళు పోలింగ్ చిట్ ఇస్తే ఆ పోలింగ్ చిట్ కూడా చెక్ చేసుకోవాలి. అదే మరి ఓటర్ బూత్ వారిగా మేము ఇచ్చాము. కొత్తగా కొన్ని బూతులు వచ్చాయి. కోవిడ్ వల్ల 1000 ఓట్ల పైన 2 బూతులు చేశారు అక్కడనే. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మన ఓటు, ప్రతి ఒక్క ఓటు ఇప్పించే బాధ్యత, నచ్చ చెప్పే బాధ్యత, ఓటు అవసరం కూడా గుర్తు చెప్పాల్సిన కర్తవ్యం మన పైన ఉంది. తర్వాత మీరు ఈ బూత్లో ఎన్ని ఓట్లు వస్తున్నాయో రాజకీయ విశ్లేషకులుగా అవి కూడా నాకు తయారు చేసి ఇస్తే మీ విశ్లేషణ ఎంత అవుతుందో నేను చూస్తాను. అల్టిమేట్ నేను అవుతానుకుంటున్నా, ప్రజల్లో ఉండేవాడిని పార్టీ గౌరవించాల్సిన భవిష్యత్తు. నాయకుడు అనేవాడు ఓట్లు ఇప్పించేవాడు నాయకుడు తప్ప పైన నా చుట్టూ ప్రదర్శన చేస్తే అది నాయకత్వం కాదు. నాకు 20 సార్లు 30 సార్లు వస్తే నేను కూడా మహానాయకుడు ఉంటే ఆ నాయకుడిగా నమ్ముకుంటే నేను ముందుకుపోతున్నా. భవిష్యత్తులో నా టైం అంతా ఒకేదాన్ని పెట్టుకుంటున్నా. ప్రతి ఒక్క నాయకుడు ఎవరున్నారు స్కానింగ్ చేసుకుంటా.
సమర్థవంతమైన నాయకుడిని అన్ని ప్లేసుల్లో తీసుకొచ్చే బయట పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు సమర్థమైన నాయకత్వాన్ని పెట్టా. నాకేం పెద్ద కొత్త కాదు. 40 ఏళ్ళు తీసా, మళ్ళీ పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తా, సమర్థన తీసుకొస్తా. తిరుగులేని శక్తిగా పార్టీని 40, 30, 40 సంవత్సరాలు దానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. అది సహకరిస్తే మన పార్టీ ఎందుకంటే సామాజిక న్యాయానికి వారిపైన తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి సంరక్షణ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీ ఏదో కొంతమంది చేదో కథలు మాట్లాడితే భయపడిపోతామని ఏదైతే రకరకాలుగా తెలుగుదేశం పార్టీ లేదంట కొంతమంది ఎక్కడ లేదా మీ దగ్గర లేదు. ఎక్కడ తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీద మీకు 30 గంటల అవసరం. తెలిసేది చేస్తాం. ఆ రోజు కూడా నేను ఆలోచించింది మీకోసం ఆలోచించా, ప్రజల కోసం ఆలోచించా. నేనుగా ఆ రోజు నా సమయంలో 25% గారిగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఒకటే లేదు. అభ్యర్థించబోయా చేయాల కష్టపడ్డారు ప్రజలు. దీన్ని అభివృద్ధి చేయాలి, 2029 నెంబర్ 1 రాష్ట్రం చేయాలి, రుణం తెచ్చుకోవాలని పోయి నా కోసం పనిచేసే, నా కోసం ప్రారంభించే మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోయాం. దానివల్ల ఇంకా జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు జరగని ప్రజలు కార్యకర్తని కాపాడుకునే సత్తా నాకుంది. కార్యకర్తలు కాపాడుకుంటాం. పార్టీ కోసం ప్రమాణంగా పనిచేసే నాయకత్వం ఉంది. మనకి ఈరోజు మీరు చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తే మీరు వెళ్ళాలి. తిరుపతి పార్లమెంట్ పెట్టి కరోనా అంటే బయలు లేకుండా, ఎండలంటే లెక్క లేకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు అందరూ నాయకులు వచ్చారు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ పార్టీని అభివృద్ధి చేద్దాం. నమ్ముకున్న కార్యకర్తల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పొందలేక పోవడం, ఆ శక్తిలో తిరుపతి ఎలక్షన్లో చూపిస్తాను. మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నా, బేసిగా వద్దు, అందరినీ కలుపుకోపోదాం. ఏ స్థాయిలో కూడా ఆలోచించవద్దు. ఎవరైనా మనలో ఒకరికి ఆలోచన పార్టీ నష్టపోతుంది. మీ బాధ్యత ఎవరైనా ఆలోచన వాళ్ళు దూరంగా పెట్టండి. ఆయన ప్లేస్లో 10 మంది తయారు చేస్తా, 10 మంది ప్లేస్లో 100 మంది తయారు చేస్తారు. కానీ నేటి నిజాయితీ రాజకీయాలు చేద్దాం, పౌరుషంగా పోరాడదాం. పోరాడేవాడికే తెలుగుదేశం పార్టీ జెండా ఇద్దాం. అవసరమైతే ఎవరు పోరాడతారో అది కూడా చెప్తున్నా. రాబోయే రోజులు కేసులు పెట్టాలని భయపడద్దండి. స్వాతంత్రం కోసం పోరాడితే స్వాతంత్ర సమర యోధులుగా ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు. ఈ రోజు మీరు పోరాడిన వాళ్ళు ఇద్దరు కేసులు పెడితే రాబోయే మీటింగ్ నుంచి వాళ్ళ కేసులన్నీ కూడా సమీక్ష చేసి ఎక్కువ కేసులు, తప్పుడు కేసులు పెడితే వాళ్ళు నెంబర్ 1 హీరోగా ఆయన్ని గుర్తిస్తారని మీ స్వాతంత్రం కోసం పోరాడాలి. చీటింగ్ కోసం మీరు పోరాడాలి. మీరు వచ్చింది ప్రజల కోసం పోరాడారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాడారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి ప్రజాస్వామ్య పోరాట యోధులకి గుర్తింపవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ చేస్తుంది. చేస్తా. ఎవరైతే నేనే తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా సమీక్ష చేస్తా. సమీక్ష చేసి ఎవరైతే పెట్టారో స్థానికంగా ఉన్నవాళ్ళు కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ ఏ విధంగా చర్య తీసుకుంటారు తమ్ముడు. ఏ ప్రయత్నం లేదు. మనలో మనుషులు మనలో దెబ్బ కొట్టి మానసికంగా మనం ఇబ్బంది పెట్టి, శారీరకంగా ఇబ్బంది పెట్టి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మనం కూడా వడ్డీతో సహా తిరిగి రీపే చేయకపోతే చరిత్ర మనం జీవించడం ఆ విషయం.
తెలియజేస్తాం. ధైర్యంగా ఉండండి, వీరోచితంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాటానికి వెనకాడలేదు, ఇప్పుడు కూడా వెనకాడం. మన శక్తిలో వినిపించుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.